హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో OnePlus Pad Go గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ట్యాబ్ అయితే ఈ రోజు మన మార్కెట్ లోకి అయితే రాబోతుంది. ఈ ట్యాబ్ మన మార్కెట్ లోకి వచ్చాక ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ ట్యాబ్ మనం ఎంతవరకు తీసుకోవచ్చు, అంటే ఏ పర్పస్ గురించి మనం తీసుకోవచ్చు, ఈ ట్యాబ్ ఎంతవరకు మనం సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు మన మార్కెట్ లో చాలా ట్యాబ్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్స్ తో పోల్చుకుంటే ఈ ట్యాబ్ ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు క్లియర్ గా మాట్లాడుకుందాం. సో స్టేడియం స్పెసిఫికేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మనం ట్యాబ్ ఏమన్నా తీసుకోవాలనుకున్నప్పుడు మన మైండ్ లో వచ్చేది ఏంటి, డిస్ప్లే మోన్ ప్రైవేటైజేషన్ కదా. మనం ట్యాబ్ తీసుకున్న మెయిన్ కారణం డిస్ప్లే. సో ఈ ట్యాబ్ లో అయితే డిస్ప్లే పరంగా చూసుకుంటే 11.35 ఇంచెస్ 2K LCD డిస్ప్లే అయితే రాబోతుంది. ఇప్పుడు మన మార్కెట్ లో చాలా ట్యాబ్స్ అయితే ఉన్నాయి, చాలా డిస్ప్లే ఇదే క్వాలిటీ డిస్ప్లే అయితే ఉన్నాయి. బట్ ఈ ట్యాబ్ అనేది మిగతా ట్యాబ్ అంటే ఈ బడ్జెట్ లో ఉన్న ఈ ట్యాబ్స్ తో పోల్చుకుంటే ఈ ట్యాబ్ డిస్ప్లే అనేది చాలా ఎక్కువ. ఏదైతే మనం ల్యాప్టాప్ యూజ్ చేసే ట్యాబ్ డిస్ప్లే ఉందో సుమారు దగ్గరగా అంత క్వాలిటీ అంత సైజ్ ఆఫ్ డిస్ప్లే అయితే ఈ ట్యాబ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఖచ్చితంగా డిస్ప్లే పరంగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ వస్తే స్క్రీన్ రిఫ్రెష్ పరంగా చూసుకుంటే ఇది 90 ఇంచెస్ స్క్రీన్ రిఫ్రెష్ తో రాబోతుంది. సో రొటీన్ గా మనం ట్యాబ్ లో చూసే గేమ్స్, సినిమాస్ కానీ ఏదైనా కానీ పర్లేదు సాటిస్ఫై అయితే చేస్తుంది. నెక్స్ట్ 400 nits పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఇండోర్ పరంగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాటిస్ఫై చేస్తుంది, బట్ అవుట్డోర్ పరంగా సాటిస్ఫై చేయదు. ఇప్పుడు మన మార్కెట్ లో ఉన్న ప్యాక్ తో పోల్చుకుంటే కేవలం 9,000కే 10,000కే 460 పీక్ డిస్ప్లే అయితే వస్తుంది. మన మార్కెట్ లో ఇంత ప్రైస్ సెగ్మెంట్ కి తీసుకున్నాం, బట్ దీనికన్నా ఎక్కువ పీక్ డిస్ప్లే అయితే దాంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 9,000 10,000కి. దీని పరంగా ఒకసారి ఆలోచించాలనుకునే ముందు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మిరిటెక్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. మిరిటెక్ G99 అయితే వస్తుంది. ప్రాసెసర్ అయితే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే సాటిస్ఫై చేయదు. మనం అయితే ఇదే ప్యాడ్ తో పోల్చుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్ లో ఉన్న ప్యాడ్లు అయితే ఇంతకన్నా మంచి ప్రాసెసర్ తో మంచి స్పీడ్ తో అయితే రన్ అయితే, బట్ ఈ ప్రాసెసర్ అయితే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే రన్ అవ్వదు మాక్సిమం వరకు. మీరు డైలీ లైఫ్ లో సినిమా చూస్తా కానీ ఏమన్నా రొటీన్ లైఫ్ లో PDF లెవెన్ యాక్సెస్ చేస్తాకి బిగ్ డిస్ప్లే తో ప్రతి ఒక్కటి ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే దీనికి అయితే సజెషన్ అయితే వెళ్ళంటే. గేమింగ్ పరంగా అయితే దీనికైతే ఖచ్చితంగా వెళ్ళమని నేను సజెషన్ కూడా ఇవ్వను. ఒకసారి ఆలోచించే ప్రాసెసర్ పరంగా హైలీ సపోర్ట్ గేమ్స్ అయితే దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే సపోర్ట్ అవ్వు. మీరే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు విత్ ఇన్ 6 months లోనే. అండ్ ర్యామ్ రోమ్ పరంగా చూసుకుంటే 2 వేరియంట్స్ అయితే వస్తుంది. 8GB ర్యామ్ తో 128GB రోమ్ తో వస్తుంది. అండ్ సెకండ్ 8GB ర్యామ్ తో 256GB రోమ్ తో అయితే వస్తుంది. ఈ 2 వేరియంట్స్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 1TB వరకు అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ కెమెరా పరంగా చూసుకుంటే 8 MP రేట్ కెమెరా, ఫోకస్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇది వీడియో పరంగా చూసుకుంటే ELSI అయితే సపోర్ట్ అయితే రాబోతుంది. అండ్ సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ప్రీవియస్ కి ఇదే బడ్జెట్ లో ఉన్న వేరే ల్యాప్టాప్స్ తో పోల్చుకుంటే వేరే అయితే 5 MP 6 MP వరకు అయితే ఉంది. బట్ ఇదే బడ్జెట్ లో ఇది 8 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాకప్ పరంగా చూసుకుంటే 8000 mAh బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. వేరే ట్యాబ్స్ తో పోల్చుకుంటే ఇదైతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా 33 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. వేరే అయితే 80 volts 18 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వేరే ట్యాబ్స్ తో పోల్చుకుంటే ఇది ఎక్కువ. 113 తో రాబోతుంది. ఆక్సిజన్ 13.2 OS తో అయితే రన్ అవబోతుంది. ఇది డాల్బీ స్పీకర్ సపోర్ట్ అయితే రాబోతుంది. అండ్ ఇది 4G సపోర్ట్ అండ్ వైఫై ఉంది, బ్లూటూత్ ఉంది, టైప్ సి పోర్ట్ అయితే రాబోతుంది. ఇది లెంత్ అండ్ విత్ సైజెస్ పరంగా చూసుకుంటే 188mm తో రాబోతుంది, 255.1mm తో రాబోతుంది, 6.9 విత్ అయితే రాబోతుంది. అండ్ ఇది వెయిట్ పరంగా చూసుకుంటే 582 grams అయితే ఉండబోతుంది. అండ్ ఇది ప్రైస్ సెగ్మెంట్ పరంగా చూసుకుంటే OnePlus Pad Go 8GB 128GB అయితే 19,999 రూపాయలకి అయితే ఉంది. ఇది వైఫై తో సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇదే వేరియంట్ 8GB 128GB ఇదే వేరియంట్ సిమ్ తో సపోర్ట్ చేసేది అయితే 21,999 రూపాయలు అయితే ఉంది. అండ్ రెండో వేరియంట్ 8GB 256GB రోమ్ తో అయితే 23,999 రూపాయలకి అయితే ఉంది. అక్టోబర్ 12 అంటే ఈ రోజు ఈ ట్యాబ్ అయితే రిలీజ్ అవబోతుంది మన మార్కెట్ లోకి. ట్యాబ్ ఎవరికి అయితే బాగా సూటబుల్ అయితే ఆఫీస్ పరంగా కానీ, స్టూడెంట్స్ పరంగా కానీ, PPT ప్రెజెంటేషన్ కానీ, మాన్యువల్ గా మనం మూవీ చూసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ స్క్రీన్ లో మూవీ చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది యూజ్ అయితే. గేమింగ్ పరంగా అయితే దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. దీని గురించి స్పెసిఫికేషన్స్ అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, రియల్ టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటాను. సో డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యు ఆల్ యువర్ లవింగ్ చైతన్య.